ప్రభుత్వం చెప్పేది ఒకటి, వాస్తవ పరిస్థితిలో జరుగుతున్నది మరొకటి. మా ప్రభుత్వంలో వైద్యం అందరికీ సజావుగా అందుతుందని, అందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటే ప్రత్యక్ష నరకం చూడాల్సిందే అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 కోట్లు వెచ్చించి ప్రత్యేక భవనం నిర్మించారు. కానీ వరండాలోని వైద్యం అందిస్తున్నారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2023లో రోగుల కష్టాలు తీర్చేందుకు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విస్తరణ భవనాన్ని ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించారు. అది ప్రచారం కోసం ప్రారంభించారే తప్ప వైద్య సేవలు అందించడానికి కాదు. రోగాల బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే ఆసుపత్రిలో సరైన వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగునీటికి కూడా బయటకు వెళ్లి బాటిల్ కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుందని బాధితులు వాపోతున్నారు. మరుగుదొడ్లలో కనీసం నీళ్లు రాకపోవడంతో మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు దోమలు బెడద ఎక్కువ ఉందని, అరకొర వస్తువుల కారణంగా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత భవనంలోని పై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండటంతో అక్కడ రోగులను ఖాళీ చేయించి క్రింద వరండాలోనే మంచాలు వేసి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఫ్యాన్లు లేక రాత్రిపూట ఉక్కపోత, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. పొద్దున టైఫాయిడ్ జ్వరం వచ్చిందని ఇక్కడ అడ్మిట్ అయినాము. ఫ్యాన్లు లేవు, ఇక్కడ సరైన అందుబాటు నీళ్ళు లేవు. లెట్రింగ్ రూమ్లో వాటర్ రావడం లేదు. మరి ఇంకా దోమలు కొరుకుతున్నాయి సార్. మరి ఉండే జ్వరం పోగొట్టుకుందామని వస్తే లేని జ్వరం వస్తుందేమో అని భయం అవుతుండదు. వాంతులు బేదలు అయిందనుకో వచ్చినాము. మళ్ళీ బాగా చూసుకోరు. బాత్రూంలో నీళ్ళు లేవు, ఏం లేవు. మన బయట తెచ్చేసినారు, దోమలు కుడుతున్నవి. ఏం సార్ మనకి ఏం లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు, బయట పారేసినారు. ఎవరు సరిగ్గా చూసుకోరు సార్. కొంతమంది పేషెంట్లు పరీక్ష చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పేషెంట్లు ఒక్కో బెడ్ పైన 2-3 ఉన్నారు. అట్లాగే కొన్ని మంచాలు పైన ఉన్నటువంటి మంచాలు కిందేశారు. ఇక్కడ కూడా ఏమి ఫ్యాన్లు కానీ సౌకర్యాలు కానీ ఇట్లాంటివి ఏం లేవు. బాత్రూంలో నీళ్ళు లేవు. ఓ రకంగా పేషెంట్లు ఒక జబ్బుతో ఈ హాస్పిటల్కి వస్తే మరి ఇంకో కొత్త జబ్బును తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు. ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆదోన్లోనే విపరీతమైన దోమలు కొరికేటువంటి అవకాశం ఉంది. ఫ్యాన్లు లేకపోతే ఆ ఫ్యాన్లు లేక దోమలు కొరికితే మళ్ళీ ప్రజల పరిస్థితి, రోగుల పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాలా. మరి పక్కనేమో 10 కోట్ల రూపాయలతో పెద్ద బిల్డింగ్ కట్టారు. చూడడానికి మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఈ హాస్పిటల్లో కనుక మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం బయట పటారం లోన లొటారం లాగా ఉంది ఇక్కడ పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ మరి స్థానిక ప్రజాప్రతినిధి కానీ వెంటనే అక్కడ సౌకర్యాలు ఏవైతే లేవో వెంటనే కల్పించాలి. అట్లాగే ఇక్కడ బెడ్లు ఏవైతే బెడ్లు వేసారో కింద వీళ్ళకి ఫ్యాన్లు, స్టాండ్ ఫ్యాన్లు అవసరమైతే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు బాత్రూంలో పోతే మొత్తం దుర్వాసన వెదజల్లుతుండదు. ఆ బాత్రూంలు క్లీన్ చేసే పరిస్థితి లేదు, నీళ్ళు లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మరి రోగులకి కొత్త జబ్బులు రాకోకుండా ఉన్న రోగులను బాగా నయం చేసి ఇంటికి పంపించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.